జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే దీనవరుడై ఉదయించే. రేడు నేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినను సంతోషం సమాధానం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా మందిరానికి విచ్చేసిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. నేను ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మీరు మీ స్థలాల్లోకి వచ్చుకొచ్చేవలసిందిగా నేను ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. పాటలు పాడే బిడ్డలు సిద్ధంగా ఉండండి. అలాగే కీర్తన భాగాలు చదివే బిడ్డలు సిద్ధంగా ఉండవలసిందిగా నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రారంభ ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. సాయంకాల సమయంలో ఇలా చిన్న మందిగా కూడికిన తండ్రి మేమందరము కూడా దేవుని కృపామందిరము వార్షికోత్సవము దేవానికి స్తోత్రం తండ్రి. ఇది నా క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి తండ్రి మేమందరం కూడా ఈ చిత్త ప్రకారంగా సిద్ధపడి ఉన్నాం. దేవ ప్రారంభము నుంచి దేవ ముగింపు వరకు నీ కాపుదల భద్రత తండ్రి ప్రభు మా పైన ఉంచమని అడుగుతున్నాం. వాయిద్యాలు వాయించే వారి విషయంలోనూ, అలాగే తండ్రి ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్న వారి విషయంలోనూ, అలాగే దైవజనులు, అంతర్జాతీయ సువార్తిక గాయకులు స్టీవెన్సన్ గారు కూడా మా మధ్యకు రాబోతున్నారు. ఆయన ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి క్షేమంగా సురక్షితంగా ఆలయం వద్దకు నడిపించమని అడుగుతున్నాం. అలాగే తండ్రి మా మధ్యకు రాబోతున్న మలాఖీ గారు రామచంద్రపురం నుంచి దైవజనులు విజయ్ కుమార్ గారు కూడా మా మధ్యకు రాబోతున్నారు. ఆయన ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా మీరు తోడుకొని రమ్మని అడుగుతున్నాం. దేవునికి స్తోత్రం తండ్రి. స్థానికంగా నగరం గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నీ మందిర ఆవరణకు వచ్చి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు పొందుకోవటానికి, ఈ వార్షికోత్సవంలో పాలు పొందుకోవటానికి నీ కృప చూపించండి. బిడ్డలందరినీ కూడా తండ్రి నీ మందిరాన్ని తోడుకు రమ్మని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం తండ్రి. ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అంతటా కూడా ధారాళం చేయండి. క్షేమంగా సురక్షితంగా తండ్రి దేవాని ఆలయం దగ్గరికి రావడానికి నీ కృప చూపించండి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. అన్ని విషయాల్లో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
సాక్షాత్తు మహాదేవుడే కనపడాలి. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, జీవాధిపతి, ప్రాణదాత, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరో నూతన దినాన తండ్రి, నూతన సంవత్సరంలో తండ్రి, మరి 8వ తారీఖున మీ ప్రియకుమారుడు మరి మా యొక్క సహోదరుల తండ్రి మరి డేవిడ్ రాజు గారిని బట్టి తండ్రి మరొక్కసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మస్కట్ దేశంలో తండ్రి మరి సేవ చేస్తూ నా దేశంలో కూడా నా గ్రామంలో తండ్రి ఒక మందిరం ఉండాలి. ఆ మందిరంలోని నా గ్రామ ప్రజలందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి, దేవుని తెలుసుకోవాలని చెప్పేసి చక్కగా మందిరం కట్టి తండ్రి ప్రభా. ఇక్కడ సంవత్సరం అవుతుంది ప్రభా. మరి వార్షికోత్సవం జరుగుతుంది కదా తండ్రి. మొదటి వార్షికోత్సవం తండ్రి మీ నామను స్మరించుకుంటూ తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా. అలాగే తండ్రి క్రిస్మస్ వేడుకలు కూడా తండ్రి మరి చక్కగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కృపలు యేసునికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. జీవాధిపతిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి శ్రమలో ప్రభా తండ్రి నాయన ఈ నూతన సంవత్సరం ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభా మరి నాయన ఈ మొదటి నెలలో ప్రభా తండ్రి 8వ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను బాబు. నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవాదిగో తండ్రి ఈ నగరం ప్రాంతంలో బాబునికి స్తోత్రాలు ప్రభా. దేవాదిగో తండ్రి ప్రభా మరి నాయన డేవిడ్ గారి ద్వారా దేవాదిగో తండ్రి కృపా మందిరం ద్వారా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన యేసునికి వందనాలు ప్రభా. ఇటువంటి క్రిస్మస్ ఆరాధన మీరు జరిగించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను బాబు. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మందిరం కట్టి సంవత్సరం అయిందని ప్రభా. ఇదిగో తండ్రి వార్షిక మొదటి వార్షికంలో కూడా ప్రభా తండ్రి మీరు తోడుగా ఉండి దేవా తండ్రి ప్రభా మరి నైనా ఈ మీటికి అందరిలో ఈ ఆశీర్వాదం జరిగించుకోమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి ప్రభా ఆటంకాలను మీరు తొలగించండి. ప్రవహిస్తున్నటువంటి సేవకులు మీరు బలపరుచుకుని క్షేమం కలిగే స్థలానికి నడిపించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. సంగీత బృందాన్ని మీ చేతిగా అప్పగిస్తూ ఉన్నాం అయా తండ్రి ప్రభా. సౌండ్ సిస్టమ్ మీ చేతిగా అప్పగిస్తాము. నూతనమైన కార్యంలో మేలు జరిగించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గీతమునే పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగానే కీర్తించేదా క్రీస్తు
పుత్రుడవు కారణ జన్ముడవు మా ప్రాణానాథుడవు దైవ కుమారుడవు ప్రవచన పుత్రుడవు కారణ జన్ముడవు మా ప్రాణనాథుడవు ఇమ్మానుయేలుగా నా తోడు వచ్చావు
మా చీకటి బతుకులలో నీ వెలుగును నింపావు. ఇమ్మానుయేలుగా మా తోడుగా వచ్చావు. మా చీకటి బతుకులలో నీ వెలుగును నింపావు. కుమారుడవు పుత్రుడవు కారణజన్యుడవు
పాడి దేవుని మహింపరిచిన కీర్తనకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే మరొక సహోదరి నేను పాట పాడుతానని చెప్పి తెలియపరిచారు. సువర్ణ గారు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా తెలియపరుస్తున్నాను. సువర్ణ అమ్మ ఉన్నారా? త్వరగా. తర్వాత మన మధ్యలో ఉన్న ఇలిషా గారు కూడా ఒక ప్రత్యేకమైన గీతం పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా తెలియపరుస్తున్నాం. అలాగే సంఘ కాపరి పేరు తెలియదు ఆయనకి, అలాగే పెద్దలు చంద్రరావు గారికి, బాబురావు గారికి, చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన నాకు తెలియజేస్తున్నాను. చాలలో నీవు ప్రబలించిన పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
मेरी क्रिसमस। बोलो यीशु क्रिस्त महाराज की, बोलो यीशु क्रिस्त महाराज की హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో మరి చక్కగా మరి పాటలు పాడి దేవుని కనపరిచిన బిడ్డలందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరికొద్ది నిమిషాల్లో దైవదాసుడు క్రిస్టియన్ సంగీత గాన పరిచర్యలో చక్కగా మరి వాడబడుతూ దేశ విదేశాల్లో రాష్ట్రంలో నలుమూలలో కూడా వాడబడుతూ మన మధ్యకు ఎంతగానో మరి మన దీన సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు రావడానికి వారు ఎంతగానో సిద్ధంగా ఉన్నారు. కనుక వారు వచ్చే సమయంలో మరొక పాటకి ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే దయచేసి మరి అవకాశం ఇవ్వలేదని అనుకోవద్దు, ఇంకొక పాటకు అవకాశం ఉంటుంది. తొందరగా వచ్చి మరి పాటలు పాడవలసిందిగా ప్రభు పెట్టమని కోరుతా ఉన్నాను. బయట నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే వచ్చి పాట పాడి దీన్ని కనపరచాలని ప్రభు పెట్టమని కోరుతా ఉన్నాను. లేని ఎడల నేనే పాడతాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను మాత్రమే నమ్మనయ్యా, నువ్వు మాత్రమే నాయే అని పాటను పాడుకుంటూ ఆయన నామాన్ని కనపరుచుకుందాం పిల్లలు. అందరూ కూడా పాట పాడుచుంటుండగా చప్పట్లు కొడుతూ దేవత దేవుని కనపరుచుదాం. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి. మంచి దైవదాసులు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. అలాగే మరి మంచి స్టీవెన్సన్ అయ్య గారు మన మధ్యకు రాబోతూ ఉన్నారు గాన పరిచయం చేయడానికి, అలాగే మంచి వాక్య పరిచయం కూడా చేయడానికి. రాష్ట్రం నలుగురులా వాడబడుతున్న దైవజనుల అభిషక్తులు మలాకయ్య గారు కూడా మన మధ్య రాబోతూ ఉన్నారు. కనుక పాటలు అలాగే మంచి వాక్యాన్ని కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. కనుక అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం పిల్లారా. నేను మాత్రమే నమ్మనయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అంటూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుచుదాం పిల్లారా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయు. నీవు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సింధు గారు వచ్చి వారు చదివి వినిపిస్తారు. ఎక్కడున్న వారు సిద్ధంగా ఉండండి. 2వ లేఖన భాగముగా లోకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి నీరజ గారు వారు చదివి వచ్చి వినిపిస్తారు. వారు కూడా సిద్ధంగా ఉండాలని
ప్రభు పేరు కోరుతా ఉన్నాను. అలాగే 3వ లేఖన భాగముగా మత్తయి రాసిన శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి ఎలీషా గారు మరి చదివి వినిపిస్తారు. వారు కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే మొదటి లేఖన భాగముగా యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి సింధు గారు వచ్చి వారు చదివి వినిపిస్తారు. ఉన్నారమ్మా? ఓకే ఓకే, అందరూ లేచి పడదాం. ఈనాటి మరి మన మధ్యకు రావడానికి సింఫనీ గాస్పెల్ టీం అధినేత దైవజనులు అలాగే మరి స్టీవెన్ సంగయ్య గారు అనుకున్న రీతిగా మన మధ్యకు వారు వచ్చి ఉన్నారు. కానీ అందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నట్టుగా వారు వస్తుండగా వారిని అభిషేకాన్ని గుర్తించి అందరూ కూడా చప్పట్లు కొడుతూ కరెక్ట్ వారులతో ఆయనను వేదిక మీద ఆహ్వానించినట్టుగా చప్పట్లు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి అనంతరము స్థానిక దైవజనుడు ఇక్కడ మరి డేవిడ్ గారు లేకపోయినప్పటికీ కూడా చక్కగా మరి మన మధ్యన పరిచయం చేస్తున్న దైవజనుడు ఓసన్న గారు ఉన్నారు. చదవబడిన లేఖనాల నిమిత్తము వారు ప్రార్థన చేస్తారు. అనంతరము దైవదాసులకు మరి సమయాన్ని అప్పగించుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 చదువుకున్నామండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. భాగాలు మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నూతన సంవత్సరంలో ప్రభువా 8వ దినాన్ని మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. అలాగే ప్రభువా మరి యానివర్సరీ కూడా తండ్రి జరుపుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఈ యొక్క లేఖనాలు తండ్రి మా జీవితంలో నెరవేర్చబడడానికి మీరు కృప చూపించమని కోరుచున్నాం ప్రభువా. మరొక్కసారి తండ్రి సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలైనా. చక్కని పాటలు పాడిన తండ్రి మరి బిడ్డలను దీవించి ఆస్వాదించండి తండ్రి. మీ యొక్క దైవ సేవకుల ప్రభా స్టీవెన్సన్ గారు వచ్చి నరకబడుతండి. వారి గొంతులో యేసు రక్తంతో తడపమని కోరుచున్నాం తండ్రి. మధురమైన మాటలు మరి తండ్రి మధురమైన మాటలు మరి తండ్రి పాడుతూ మరి చక్కగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మధురమైన గానాలు తండ్రి వినిపిస్తూ తండ్రి చక్కని ఆరాధనలోకి నడిపించమని కోరుస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి నడిపిస్తున్న దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క ప్రియకుమారుడు డేవిడ్ రాజు గారిని దీవించండి తండ్రి. అలాగే తండ్రి అనేక మంది సేవకులు వచ్చి ఉన్నారు తండ్రి, పెద్దలు వచ్చి ఉన్నారు తండ్రి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. కనుక వారు మరి మన మధ్యకు సమయానికి చక్కగా వచ్చారు కనుక ఇక ఆలస్యం చేయకుండా వారి పాటలు అంటే అందరికీ మీకు సుపరిచితమే కనుక వారు కొన్ని పాటలు పాడి మరి ఎంతగానో మనందరినీ కూడా ఉత్తేజింపజేస్తారు. కనుక వారిలోని అభిషేకాన్ని గుర్తించి చక్కగా మరి వారి టీంతో మన మధ్యకు వచ్చారు.
కనుక మరి వారిని అభిషేకాన్ని గుర్తించి ఇంకా ఆలస్యం చేయకుండా వారికి సమయాన్ని అప్పగించుదాం. చప్పట్లు కొడుతూ సమయాన్ని వారికి అప్పగించుదాం. తెలియజేస్తూ ఉన్నాం. రాత్రి 3 అంశాలు కలిసిన ఈ కార్యక్రమంలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంఘ వార్షికోత్సవం 3 కలిసిన ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి సంతోషిస్తూ దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా ప్రియ తమ్ముడు డేవిడ్ రాజు గారు మస్కట్ వెళ్ళినప్పుడు వారి సంఘంలో ఒక ఆదివారం కొన్ని గంటలు నేను పరిచయం చేయడానికి అవకాశం దొరికింది. కనుక పరిచయంలో ఆయన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. చాలా రోజుల ముందే ఈ డేట్ను తీసుకోవడం జరిగింది. కనుక ఈరోజు మరి మేము క్రిస్మస్ కార్యక్రమాలు అయిపోయి నేను ఊపిరి పీల్చుకుంటున్నాను. దాదాపు 40 రోజులు నాన్ స్టాప్కి ఏ ఒక్కరోజు ఖాళీ లేకుండా ప్రయాణాలు చేస్తూ, మంచులో తడుస్తూ, పాడుతూ, గొంతును కాపాడుకుంటూ పడ్డ శ్రమ అంతా మేము కొంచెం రిలాక్స్ అవుతున్న సమయంలో మళ్ళొకసారి క్రిస్మస్తో మరలా దేవుడు అందరితో కలిసి సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానికంగా ఉన్న దైవజనుడు ఓసన్న గారైనా ఆయనకు కూడా వందనాలు. మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షుల వారికి వందనాలు. ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే వాళ్ళకు వందనాలు. అక్కడక్కడ నిలబడి తిరుగుతున్న వాళ్ళకు వందనాలు. దయచేసి కూర్చోండి మీరు అందరూ. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. కాసేపు ప్రశాంతంగా దేవుని మాటలు పాటల రూపంలో విందాం. నాన్న మీరు కూడా కూర్చోండి. ఎక్కడో చోట సెటిల్ అయిపోవాలా. కానీ ఏ దేశం వెళ్ళినా కూడా మన పాటలు పాడుతూనే ఉన్నారు, ప్రతి సంఘంలో కూడా. అలాంటి కృప దేవుడు ఇచ్చాడు. అలా పాటలు ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల్లో నిలబడడానికి, మరి ప్రజలు పాడుకోవడానికి ఉన్న ప్రధానమైన కారణం నా జ్ఞానం కాదు, తెలివితేటలు కాదు, నేను పెద్ద రచయితనని కాదు. ప్రతి పాటలో కూడా దేవుని వాక్యాన్ని ఇమిడ్చి రాయడానికి నేను చేసిన ప్రార్థన పూర్వక ప్రయత్నమే ఈ పాటలను ఇలా నిలబెట్టింది. దానికి రాత్రి మరి కొన్ని క్రిస్మస్ పాటలు, కొన్ని నూతన సంవత్సర పాటలు, కొన్ని చర్చ్ యానివర్సరీ పాటలు, ఇన్ని కలిపి పాడాలి. వాళ్ళు మిక్సీలో వేసి కొట్టాలి మొత్తం. దానికి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దానికి నగరం అనే నగరంలో రాత్రి జరుగుతున్న కార్యక్రమం సంతోషం. కొంచెం శబ్దం కాస్త ఇబ్బంది పెడుతుందని మా వాళ్ళు ఆల్రెడీ నాకు సమాచారం ఇచ్చారు. అయినా మనం సర్దుబాటు చేసుకొని ఉన్నదాన్ని జాగ్రత్తగా మనం ఆనందించే ప్రయత్నం చేద్దాం. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం అనే పాట పాడుతున్నాను. నేను రాసిన ఈ పాటలన్నీ కూడా జీవస్వరాలు అనే ఒక పుస్తకంలో ముద్రించబడ్డాయి. ఇప్పటికే పుస్తకాలు కొన్ని లక్షల కాపీలు చాలా గృహాల్లో ఉన్నాయి. అక్కడ మస్కట్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని గృహాల్లోకి కాపీలు ఇచ్చాం. కనుక అవి కొన్ని తీసుకొని వచ్చాం. ఈ పాటలు మీకు సాహిత్యం పుస్తక రూపంలో మీ దగ్గర ఉండాలంటే మరి తప్పనిసరిగా కొంచెం భారంగానే ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు పెట్టండి, కొంచెం కష్టమే. కొంచెం 100 రూపాయలు మీరు ఏదోలా గుండు గులాబ్ జామ్ చేసుకొని 100 రూపాయలు ఆయనకి ఇస్తే పుస్తకం ఇస్తాడు. దాంట్లో 800 పాటలు సుమారు ఉన్నాయి. అన్ని సందర్భాలకు సరిపోయిన పాటలు. దాంట్లో చాలా మీకు తెలిసిన పాటలు ఉన్నాయి. కాబట్టి రాత్రి మనం కలిసి పాడతాం పుస్తకం ఉండడం ద్వారా. రెండవది, ఆ తర్వాత కూడా మీరు పాటలు నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి పుస్తకాన్ని తీసుకోండి. దాని మీద 140 రూపాయలు అని ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోకండి. 40 మీరు ఉంచుకొని 100 ఉండి చాలు. నాకు మరి అంత ఖచ్చితంగా ఉండరని నాకు తెలుసు. 176వ పాట. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. గతకాలం అంతా దేవుని కాపుదలను బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ఈ సంగీతంలోకి, గాన పరిచయంలోకి వెళ్దాం. నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం.
అంటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము ధనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా ధనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా ఎన్నగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము. మీరు అలా మౌనంగా ఉండి కుదరదు. నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము. వెరీ గుడ్. మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా భక్తుల కాచి భద్రపరచి ఉన్నావు దుష్టులాలోచనలు భద్రపరచి ఉన్నావు భక్తుల కాచి భద్రపరచి ఉన్నావు దుష్టులాలోచనలు భద్రపరచి ఉన్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము. ఇలాంటి ఓపెన్ ఎయిర్లో మీటింగ్ ఉన్నప్పుడు మనం చప్పట్లు కొడితే మనకు తెలియకుండానే మన తల చుట్టూ తిరిగే కొన్ని పురుగుల్ని దోమల్ని ఈగల్ని చంపి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహాయం చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి గట్టి కొట్టండి చప్పట్లు. సంబరానికి అంటే ఎలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని వచ్చాడని ఆయన మనందరి కొరకు రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చాడన్న వార్తని మళ్ళా ప్రకటన చేయడం, దాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకోవడమే ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం. ఇది కేవలం వేడుకలా కాకుండా క్రిస్మస్ ద్వారా మనం క్రిస్మస్లో దొరికిన ఆనందాలు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడం, ఆరాధించడం, అంతేకాకుండా యేసు ప్రభు జన్మ వార్తను మరొకసారి ప్రకటన చేయడం. ఈ పాటలో అలాంటి చక్కని అంశాలు ఉన్నాయి. 285వ పాట.
పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటే సంబరాలతో చదవన అంబరానికి అంటే సంబరాలతో చదవన యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని శిక్షను కల్పించే విడుదల ప్రకటించే శిక్షను కల్పించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం చిన్నది ఆశీర్వాదము లోనకొచ్చిన నీ స్వంతము చిన్నది ఆశీర్వాదము లోనకొచ్చిన నీ స్వంతము దేవుని మందిరం దీవెన ప్రాంతంలో దేవుని మనసున్నది ఆయన మహిమావరించి ఉన్నది ఆరాధించుటకు కొనుక్కున్న వారికి యేసయ్య మనసులో ఉన్నది ఆరాధించుటకు కొనుక్కున్న వారికి యేసయ్య మనసులో ఉన్నది ఆశీర్వాదము లోనకొచ్చిన నీ స్వంతము ఆశీర్వాదము లోనకొచ్చిన నీ స్వంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం చేరుకున్న వారికి అందర చెప్పుకునే వీలున్నది ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అందర చెప్పుకునే వీలున్నది వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ స్వంతము రవికోటి పేరు పశుల ఉదయించే రవికోటి పేరు
మళ్ళీ పాడచ్చు కదా, ఆనందం ఆనందం యేసుప్రభు కాలంలో కూడా ఆయన స్వస్థపరిచిన వాళ్ళలో ఒక కేటగిరీ ఉన్నారు, వాళ్ళు ఊచ చేతులతో. Christ.
నీ కుడి చేతిలో దీవెన నీవున్న చోటన నీ వేదన నీ కుడి చేతిలో దీవెన నీతో అంతరిగా యేసయ్యా ఉండాలని నాశయ్యా నీతో అంతరిగా యేసయ్యా ఉండాలని శ్రమలో నన్ను విడువడు అడుగులు నడబడిన అలసట పైబడిన అడుగులు నడబడిన అలసట పైబడిన చేయి పట్టి నన్ను తప్పి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి నన్ను తప్పి అంధకారమై దారి మోసిన నిందలను పొందదీసిన అంధకారమై దారి మోసిన నిందలను పొందదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాచి మోసిన శోకాలను చీల్చి నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు మన కొరకు భూలోకానికి వచ్చాడు ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ప్రభువా నీవు నాకు భూలోకానికి వచ్చావు కనుకే నాకు ఈ సంతోషం ఉంది నీ సన్నిధి దొరికింది నీ తోడు దొరికింది అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మరలా మనం ప్రభా నువ్వు నాకు కావాలి నీ సన్నిధి ఎప్పుడు నాకు కావాలి నేను నన్ను విడిచిపెట్టును నన్ను నడిపించి నన్ను బలపరిచి నన్ను కాపాడే నన్ను పోషించి నేను ఇప్పుడు విడిచిపెట్టును నువ్వు నాకు కావాలి అని దేవునితో ఒక మాట చెప్తాం అందరం కళ్ళు మూసుకుందాం కొన్ని క్షణాలు దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మా మనసు లగ్నం చేద్దాం ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమను రుజువుపరచడానికి సొంత కుమారుని భూలోకానికి పంపించాడు యేసుక్రీస్తు వారు పరలోక సింహాసనం నుంచి పశువులు పాకు వర్గాన్ని తగ్గించుకున్నాడు మన కొరకు రిక్తునిగా మారిపోయాడు ఆయన అందరూ మనసు కూడగా
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. రాష్ట్రాల సన్నిధిని కోరుకున్నాం, దానికి మళ్ళీ మనం సమర్పించుకున్నాం. మన హృదయాల్లో ఆయన తిరిగి జన్మించి ఆయన రావడం ద్వారా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. నాకుడా నీ దివ్య సన్నిధి ఆదుకొని నా సన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. ఈ రాత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంతగా నీవు తగ్గించుకున్నావు, ఎంత త్యాగాన్ని చూపించావు. నిజంగా ఈ భూలోకానికి నీవు రాకపోతే మాకు సంతోషం లేదు, రక్షణ లేదు, విడుదల లేదు, విమోచన లేదు. అందుకొరకు నీకు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి నీ జనాంగంగా నీ సన్నిధిలో చేరి నీ జన్మ ద్వారా మాకు దొరికిన ఈ ఆనందాన్ని, ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని మనసారా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నావు నాయన. మరి మరలా ప్రభా మమ్మల్ని మేము మీ కొరకు రీడెడికేట్ చేసుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో నువ్వు కనబడాలి, నీ రూపానికి మేము మార్చబడాలి. ఈ రాత్రి నాయన నీవు ఇచ్చిన శ్రేష్టమైన సన్నిధి కొరకు నేను పాటల ద్వారా మమ్మల్ని ప్రేరేపించి పాటల్లోని మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తూ ఈ రాత్రి నీ వాక్య ప్రత్యక్షతను ప్రభా అందరికి దీవెనకరంగా మార్చమని నాయన ఇదిగో ఈ సేవకుడు డేవిడ్ రాజును దానికి ఉన్న స్థానిక దైవజన సంఘాన్ని మీరు ప్రేరేపించిన చక్కని కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి మీరు ఇచ్చినందుకు మీరు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ గాతానికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో మా స్తుతి ఆరాధన అర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మరొక కుటుంబం ఈ లోకంలో ఎలాంటి ఆధిక్యతలు లేకపోయినా దేవుని వలన కృప పొందుకుని ఆశీర్వదింపబడిన కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఈ రెండు శాఖలలో ఏదో ఒక శాఖకు చెందినటువంటి కుటుంబంలో మనం ఉంటాం. ఉంటే కలవరాలతో నిండిన కుటుంబంలోనైనా ఉంటాం, లేదా కృప పొందిన కుటుంబంలోనైనా ఉంటాం. కొన్ని కుటుంబాలలో కలవరాలు ఉండే పరిస్థితులు ఉన్నాయి, మరికొన్ని కుటుంబాలు కృప పొందుకొని ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉన్నాయి. ఈ క్రిస్మస్ శుభదినాన్న మన కుటుంబం ఏ కోవకు చెందిన కుటుంబం, మన జీవితం ఏ కోవకు చెందిన జీవితం, కలవరాలతో నిండి ఉన్న కుటుంబమా లేదా కృప పొందిన కుటుంబమా? ఈ రాత్రి నీ జీవితం, నీ కుటుంబం, నీ వ్యక్తిగత అనుభవం ఏ పరిస్థితులలో ఉందో ఒక్కసారి మనసారా నీవు ఆలోచించి, ఒకవేళ కలవరాలతో నిండిన కుటుంబంలో నీవు ఉన్నా ఈ రాత్రి నీ కలవరాలను కూడా తీర్చి, రెండవదిగా కృప పొందిన కుటుంబం మరియా యోసేపుల గృహముగా ఆశీర్వదింపబడిన గృహముగా ఈ ప్రపంచంతటికి నేటికి మాదిరిగా నిలబడిన గృహముగా మనము చూస్తున్నాం. మొదటిగా కలవరాలతో నిండిన కుటుంబం అన్నీ ఉన్నా ఎందుకు ఆ కుటుంబంలో కలవరం ఉంది? ఎందుకు ఆ కుటుంబం నెమ్మది లేనిదిగా ఉంది? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, అవసరమైనవన్నీ ఉన్నా ఎందుకు ఆ ఇంట కలవరాలు ఉన్నాయి? ఒక 2-3 విషయాలు మీకు తెలియపరిచి కృపతో నిండిన కుటుంబంలో నుంచి ఒక 2-3 విషయాలను తేలిగ్గా మీ ముందుంచి పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని అప్పగించే ప్రయత్నం చేస్తాను.
కలవరాలతో నిండిన కుటుంబం మొదటిగా హేరోదు కుటుంబముగా మనకి కనిపిస్తుంది. ఈ హేరోదు కుటుంబంలో ఎందుకు కలవరం అని అడిగితే, ఈ హేరోదు యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కానీ అతడు యూదునిగా మనకి కనిపించడు. ఈ యొక్క హేరోదు యాసావు వంశానికి చెందినవాడు. ఇస్సాకునకు 2 కొడుకులు ఉన్నారు. ఒకని పేరు యాసావు, ఒకని పేరు యాకోబు. పెద్దవాడైనటువంటి యాసావు కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క హేరోదు. శపింపబడినటువంటి వంశాలలో నుంచి వచ్చాడు. అయితే ఇతను ఆ కాలంలో యోధా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఇతను యాసావు కుటుంబానికి చెందినవాడు. కానీ ఇతను ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడనంటే యోధా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. యూదులు వేరు, ఎదోమీయులు వేరు. ఎదోము వంశాలు వేరు. యోధ ధనము కడతానని పన్ను చెల్లించి రోమా గవర్నమెంట్కి దాసునిగా ఉంటూ యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక మాటలో మీకు చెప్పాలంటే, తనది కాని రాజ్యాన్ని తనది అయినట్టుగా పరిపాలిస్తున్నటువంటి ఒక దాసుడైన రాజు హేరోదు. స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ ద్వారా తండ్రి ప్రభా చక్కటి వర్తమానం ప్రభా మీ దాసులను ఎత్తిపెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మీ అందరము కూడా తండ్రి కృప పొంది కుటుంబంగా ఉండటానికి మీరు కృప దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఎత్తబడినటువంటి వాక్యము తండ్రి మా హృదయాల్లో బలిభరితంగా ఉంచి ప్రభా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన మేమందరం కూడా ప్రభు మీరు అక్కడికి సిద్ధపాటు కలిగి ప్రభాకరణ కృప పొందినటువంటి యోసేపు మరియు కుటుంబం ఎలాగైతే ఉంటున్నాయో మేము కూడా అలా ఉండటానికి మీరు కృప దయచేస్తుందని ఘనతను మహిమను ప్రభావాలు నీకు ఆరోపించుకుంటాం. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రెండు క్యాండిల్లు ఇక్కడ వేదిక మీద వెలిగించబడ్డాయి. ఇక్కడ నుంచి కాంతి మీ దగ్గరకు వస్తుందని చూడండి, లేదంటే మీ దగ్గర అగ్గిపెట్టెలు ఉంటే వెలిగించేసుకుంటాను. చర్చ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ కూడా. కాబట్టి ఇక మేము ఎవరం కేక్ కోయడానికి అర్హులం కాదు. ఆ దంపతులు ఇద్దరే కోస్తారు. మీరు ఇద్దరు కోయండి పిల్లల సహాయంతో. ఆ క్యాండిల్ పక్కన పెట్టండి, లేకపోతే ఆ ధ్యాసలో ఎవరు కొడుకుంటుకుంటారు. క్యాండిల్ అందరికి అందరికి క్యాండిల్స్ వచ్చాయా? నా క్యాండిల్స్ అందరికి పంచండి. కేకు తెచ్చి తిరిగి అని చాకు మరిచి తిరిగి. కుటుంబం కూడా వేదిక మీద రండి. మీరే ఓకే. అమ్మ క్యాండిల్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరే తినిపించుకోండి. అరే పిల్లలు అమ్మా నన్ను తినిపించండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం దేవరాజ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం
దేవుడు నువ్వేం చేస్తావో తెలియదు, కుక్కే నోట్లు అంతే. చింటు తమ్ముడు ఎక్కడున్నా పైకి రావాల్సిందిగా ప్రభు పెట్టుకోండి. అమ్మ క్యాండిల్స్ అందరూ ఒకసారి పైకి లేపండి. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Happy, happy Christmas, Merry, Merry Christmas, Happy, happy Christmas, oh Merry, Merry Christmas, Happy, happy ఓకే, అలాగే ఉందాం, అలాగే ఉందాం, అలాగే ఉందాం. ఆ వైట్ చేయండి, మీరు కూడా అలా ఉందాం. ఓకే, చెప్పకూడదు, అందరు కూడా చెప్పకూడదు, చెప్పకూడదు. సేల్ కూడా బాగుంటుంది, దగ్గరగా తీసుకోకూడదు. మరి గడప దైవజనులు ఈనాటి వర్తమానికి నమ్మకు వచ్చిన దైవదాసులు బాలగండి గారిని కూడా సానుభూత వారిని సత్కరిస్తారు. చెప్పవారు అందరూ కూడా. ఆదుల్లో పరిచయం చేస్తున్నాడు దైవదాసు. చెప్పకూడదు అందరూ కూడా. అలాగే మన మధ్యన వానికి పరిచయం చేసిన దైవజనుడు రోషన్ గారు ఉన్నారు, వారిని కూడా అలాగే మరి నగరంలో పరిచయం చేసిన దైవదాసులు సైమన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారు కూడా వస్తే అలాగే తర్వాత బాబురావు గారు కూడా వారిని కూడా సత్కరిస్తారు. ఉదయదాసులు బాబురావు గారు కూడా వారిని కూడా సాల్వతో సత్కరిస్తారు. అలాగే బాబురావు గారు సంఘ పెద్ద గారు, బాబురావు గారు తాతయ్య గారు కూడా
యశోదా వెళ్ళారమ్మా, వెళ్ళారండి పాస్టర్. ఓకే ఓకే, బాబురావు గారు కూడా వస్తే బాగుండు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చుట్టూ కనపడలేదు, ఎక్కడ ఉన్నాడు మాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపా మందిరానికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. నేను 3వ తేదీన మస్కట్ దేశం నుంచి ఇక్కడికి వచ్చాను ఇండియాకి. వచ్చిన రోజు నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కూడా అన్నయ్య కొరకు చాలా చోట్ల తిరుగుతున్నాను. అందరినీ ఆహ్వానించడానికి అన్నయ్య మన మధ్యకు వస్తున్నాడు కాబట్టి నేను మంచులో తిరగటం వల్ల నా స్వరం కూడా పోయిందండి. ఇందాక స్టీవెన్ అన్న నాతో చెప్పాడు, అనౌన్స్మెంట్ చేయి దేవుడు, పాస్టర్ మలాఖీ గారు వచ్చారు కదా అని చెప్పి మైక్ ఇస్తే నేనే మైక్ని తీసుకోలేకపోయాను. ఎందుకంటే వాయిస్ నాకు రావటం లేదు. అయినప్పటికి కూడా ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం నడవటానికి దేవుడు గొప్ప కృప చూపించాడండి. చాలా గొప్ప కృప చూపించాడు. అన్నయ్య డేట్ అడగటం ఇప్పుడు కాదండి, ఒక 2-3 నెలల నుంచి, చాలా దినాల నుంచి అన్నయ్యతో కాంటాక్ట్లో ఉండటం. అలాగే మస్కెట్లో మేమందరం కూడా టీమ్గా అన్నయ్య మా మధ్యకు వచ్చి చక్కటి పరిచర్య చేశాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతించున్నాను, ప్రార్థన చేశాను. అన్నయ్య ఒకసారి డేట్ ఇస్తే నాకు ఆ మాట తప్పడు, ఎంత సమస్య వచ్చే సరే. చాలామంది అన్నారు నాతోను, స్టీవెన్ సన్ గారు వస్తున్నారా, ఇది నిజమా, చాలా సంశయించారు చాలామంది. ఆయన ఖచ్చితంగా వస్తున్నాడని చెప్పి కాన్ఫిడెంట్గా నేను ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఎంతగానో సపోర్ట్ అండి. మస్కెట్లో ఉన్న నా సంఘ బిడ్డలు వాళ్ళందరూ కూడా ప్రతి దినము కూడా సేవకులు గారు అన్నయ్య కొరకు, స్టీవెన్ సన్ గారి కొరకు, అలాగే మలాఖీ గారి కొరకు ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అలాగే దేవుని కృపా మందిరంలో కూడా ఈ వర్తమానాన్ని తెలియపరిచినప్పటి నుంచి మన స్థానికంగా నేను లేనప్పటికీ కూడా ప్రియులు హోసన్న గారు చక్కగా ఇక్కడ నడిపిస్తున్నాడు. ఆయన కూడా చక్కగా ప్రార్థన చేపిస్తున్నాడు. మీరందరూ ప్రార్థన ప్రతిఫలమే ఈ రోజున ఇంత పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడానికి నేను ఏర్పాటు ఇవ్వండి. నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా జ్ఞానము సరిపోదు. ఎక్కడో మస్కెట్లో ఉంటాను, సంవత్సరానికి 1 నెల మాత్రమే మీ మధ్యన కనపడతాను, తర్వాత నా ముఖం కూడా మీరు చూడరు. అయినప్పటికీ కూడా ఒక మాట ద్వారా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా 2 చేతులు జోడించి వందనాలు తెలియపరుస్తున్నాను. శిరస్సు వంచి కూడా మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సేవకులన్నా గాయకులన్నా నాకు చాలా ఇష్టం. స్టీవెన్ అన్న ఎంత ఇష్టం అంటే మస్కెట్ దేశంలో ఒక మీటింగ్ కాంటాక్ట్ చేశానండి. ఈ మీటింగ్కి ఎంత ఖర్చు ఉందో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి చేశానండి. అన్న మీద ఉన్న ప్రేమతో నేను చేశాను. అన్న కూడా కృతజ్ఞత కలిగి నిజంగా అన్న నేను మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా అన్నయ్య మన మనిషికి వచ్చాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఒక మాట అయితే చెప్పాడండి, మస్కెట్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు అది కొన్ని కారణాల వల్ల అక్కడ క్యాన్సిల్ అవుతే నా దగ్గరికి వచ్చారు. అప్పటికప్పుడు అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రాం ఒక్కరోజు వ్యవధిలో కొన్ని గంటల సమయంలో అక్కడ ప్రోగ్రాం అటెండ్ చేసినప్పుడు దగ్గరగా 70-80 మంది వరకు వచ్చారు. మా ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంది, అయినప్పుడు కూడా తక్కువ మంది వచ్చారు. అన్నయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, డేవిడ్ ఇది నువ్వు ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరిగింది, ఇక్కడ నీ దగ్గరికి రాగలిగానని చెప్పి ఎంతో చక్కటి మాట నాకు తెలియపరిచి నన్ను బలపరిచాడు అన్నయ్య. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మస్కెట్లో కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా శ్రీనాన్న మట్టా శ్రీనివాస్ గారు, అలాగే తమ్ముడు జోషఫ్ గారు, ఇంకా చాలామంది బిడ్డలు ఈరోజు కూడా మన మధ్యలో ఉన్నారు వాళ్ళు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చాలా నేను సేవకుడిగా నిలబడినప్పుడు నా వెనకాల ఎంతో కష్టపడే బిడ్డలు ఉన్నారండి. నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు. ఆత్మీయ తండ్రి అని చెప్పి విజయ్ కుమార్ గారిని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నాకేమైనా డౌట్స్ ఇచ్చినా ఏమొచ్చినా సరే సేవకుల
సంప్రదిస్తాను. నాకు చక్కటి ఆలోచనలు ఇస్తాడండి. ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా దేవుడు నువ్వు నిలబడు, దేవుడు నీకు తోడుగా ఉండడని చెప్పి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. దాన్ని బట్టి మస్కెట్లో ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. ఇండియా దేశంలో ఈ దేవుని కృపా సంఘ మందిరాన్ని నడిపిస్తున్నాను. 2 సంఘాలకు కూడా కాపరగా దేవుడు నన్ను చేసినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని చిత్తము కాకపోతే ఎంత మాత్రం కూడా జరిగేదే కాదు. నాకు అసలు స్వరము రావట్లేదు, అయినప్పటికీ కూడా దేవుడిని మహిమపరచాలని చెప్పి ఆశపడుతున్నాను. అయినప్పటికీ కూడా నాకు ఎంతగానో సహకరించిన బిడ్డలు, లైటింగ్ ఏర్పాటు చేసిన నా సహోదరుడు రాజేష్ అండి, నా క్లాస్మేట్ తమ్ముడు కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నాడు రాజేష్. అలాగే నా తమ్ముడు బాబీ కూడా నాకు ఎంతగానో, అలాగే తమ్ముడు నాగరాజు చింటూ అని పిలుస్తాం, మా తమ్ముడు, అలాగే వారి సతీమణి సుశాంతి, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, మా అమ్మ నాన్న ఎంతగానో కష్టపడుతున్నారు. బిడ్డలు వచ్చిన బిడ్డలందరూ కూడా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు ప్రతి వారం కూడా. వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ అయితే మాతో ఎప్పుడు కూడా ఉంటుంది. సంఘానికి ఎంతో వెన్నుముక్కగా నిలబడుతున్నారు. అలాగే సత్యనారాయణ బాబు గారు, అలాగే తాతయ్య గారు, వారి ఫ్యామిలీ, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, నేను ఇక్కడ లేనప్పటికీ కూడా నేను ఏదో స్క్రీన్లో కనపడతాను, వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటాను, కానీ వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ఈ రోజున ఆ మందిరాన్ని నిలబెడతా కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అంతేకాదు ఇంత చిన్న వయసులోనే ఈ మందిరం రిజిస్ట్రేషన్ కూడా అవడానికి దేవుడు కృప చూపించాడండి. మనం సంతోషంగా ఆనందంగా మందిరంలో గంభీర స్వరాలతో ఆరాధన చేయొచ్చండి ఇక్కడ. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో అలాగ ఉండదండి. చాలా తక్కువ స్వరంతో తక్కువ సమయంలో మనం ఆరాధన చేసుకోవాలి. టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి బయటికి. ఇక్కడ అలా లేదండి, అన్లిమిటెడ్, ఎంతసేపు అయినా ఆరాధించవచ్చు. కానీ మనకు ఓపిక సహనం ఉండాలి. ఆ ఓపిక సహనం చాలా మందిలో లేదు. ఎవరైతే ఓపిక కలిగి సహనం కలిగి ఉంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అందులో సందేహమే లేదు. మనమందరం కూడా ఓపిక కలిగి ఉండండి, ఓర్మి కలిగి ఉండండి అని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి నాకు సహకరించిన బిడ్డలందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసినటువంటి బిడ్డలకి, అలాగే గుప్పుళ్ళు విప్పి నాకు ఎంతో మంది సపోర్ట్ చేశారండి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం కొరకు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైన నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ మీటింగ్కి వచ్చినటువంటి దైవజనులకి, అన్నయ్యకి, అందరికీ కూడా స్టీవెన్ అన్న అని పిలిస్తేనే ఇష్టమండి. స్టీవెన్ గారు లేదంటే ఇంకా పాస్టర్ గారు ఇంకొకటి కూడా పిలిస్తే అన్నకి ఇష్టం ఉండదు. అన్నయ్యగానే పిలుస్తాను. అన్నయ్య కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా ఉండి నిజంగా నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇదంతా కూడా దేవుడు అన్నయ్యకి నాకు మధ్యలో పెట్టినటువంటి దేవుని ప్రేమ. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరైతే భోజనాలు చేయలేదో వారందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళండి. అందరికి కూడా సమృద్ధి అయిన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుతాం. అందరూ లేచి పడదాం పిల్లరా, అందరూ లేచి పడదాం. బాబురావు గారు వచ్చారా? ఉన్నారా? ఒక్కసారి ఇలా వచ్చి నేర్చుకుందాం. ఇలా కూర్చో. ఓకే 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 ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. మల్లకన్నయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారకుడా, జీవము కలిగిన మా పరమ తండ్రి, ఈ రాత్రి నా ప్రభా ఈ శుభప్రదమైన సమయంలో మీ దాసులు డేవిడ్ రాజు గారి ద్వారా మీరు ఏర్పరిచిన అద్భుతమైనటువంటి క్రిస్మస్ వేడుకలో చేరువచ్చిన నీ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి బలపరిచి కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దీవెనలన్నీ నీ ప్రియబిడలపై మెండుగా మీరు కృమ్మరించండి. నా ప్రభువా, ప్రయాసపడి పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి. సౌండ్ సిస్టమ్ బ్రదర్ని దీవించండి. లైటింగ్, ఈ టెంట్ సామాగ్రి ఏర్పాటు చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా సంఘ యవనులను, సంఘ పెద్దలను అయ్యా చేరి ఆరాధించిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు బలపరచమని నేను ప్రాధేయపడుతున్నాను. అయ్యా మరి ముఖ్యంగా ఈ వేదికలో ఉన్నటువంటి దైవజనులను, వారి సంఘాలను దీవించండి. ఎంతవరకు అద్భుతమైన పాటలతో మీ నామమును మహిమపరిచిన మీ దాసులు ప్రభువా స్టీవెన్సన్ అన్నను, వారి టీం అంతటిని మీరు ఆశీర్వదించి వారికి అప్పగింపబడిన పరిచర్యలన్నిటిపైన కృప విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ దాసులు ప్రభువా విజయ్ కుమార్ అయ్య గారిని, అమ్మగారిని, వారి బిడ్డలను మీరు బలపరిచి కృపతో నింపండి. మరి ముఖ్యంగా డేవిడ్ రాజు గారిని
తన భార్యను ప్రభా మీరు ఆశీర్వదించి అయ్యి అమ్మగారిని అయ్యగారి ఇరువురిని నీ కృపతో నింపి మరిన్ని సంవత్సరాలు ఆత్మీయ బలముతో పెనవేయబడి నీ చిత్తమును సంపూర్ణంగా చేయనట్లు కృపను వారి ఎడల విస్తరింపచేయండి. ఇచ్చిన బిడ్డలను ఆరోగ్య బలములతో జ్ఞాన వివేకాలతో మీరు నింపి నడిపించండి. దేవా నా ప్రభా జరిగిన ఈ క్రిస్మస్ నా ప్రభా నీ నామమునకు సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న సంఘ పరిచర్యను దీవించండి, సంఘ పరిచర్యను విస్తరింపచేయండి. అయ్యా నా ప్రభా నలువైపుల నుండి జనులను మీరు తోడుకొని రండి. నా ప్రభువా మీ నామమును మహిమపరచండి. ఈ రాత్రి ఆరాధన ద్వారా కొందరైనా నీ తట్టు త్రిప్పబడి నీ యందు నా ప్రభువా కలుగు రక్షణ ఆనందాన్ని పొందే గొప్ప ధన్యతను మీరు దయచేయండి. నా ప్రభు వెళుతున్న బిడ్డలందరినీ సకాలంలో క్షేమముగా వారి వారి గృహాలకు మీరు చేర్చండి. నా ప్రభువా నా తండ్రి జరిగిన ఈ యొక్క వేడుక అంతటిని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నిన్న సహవాసం ఆదరణీయు ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సార్వత్రిక సంఘాలకును ఇదిగో ఈ కోడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇదిగో చక్కగా నాయన వాక్యం అందించిన దైవదాసుల కుటుంబాలకును అలాగే ప్రభువా నాయన పాటలు పాడి దేవుని కనపరిచిన దాసులకును వారి టీముకును వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలము దేవుని కృప తోడైన నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. ఒకరితో ఒకరు మరి చక్కగా ప్రచారం చేసుకుని ప్రేమతో ఎవరి గృహాలకు వారికి చేరాలని ప్రభుత్వం కోరుతా ఉన్నాను. మరి ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు. మరి ఈ మందిరానికి వెళ్ళలేని వారు మరి వచ్చి చక్కగా మరి దేవుని సన్నిధిలో ఆరాధించుకునే అవకాశం ఉంది కనుక చక్కగా మరి వచ్చి ఆరాధించుకోవాలని ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాను. మీకు తెలియజేసినట్టుగా చివరిలో పాడతానన్నాను, లేకపోతే నేను అవధిగుండా అవుతాను. మీరు వినకపోయినా ఒక పాట అయితే పాడతాను. ఈ పాటతో ముగిద్దాం. ఇప్పుడు వారు గోపికన్న మీకు ధన్యవాదాలు. మీరందరూ జాగ్రత్తగా లోపల ముద్దేసి ఇక్కడ కూర్చున్నట్టుగా బలమైన మీ మొక్కలు చెప్తున్నాయి. మేము ఇంకేం తినలేదు.
జన్మించినాడు శ్రేయసురాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ